ఏ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి ఉన్నా లేకున్నా తప్పకుండా ఉండి తీరవలసినవి స్థానిక ప్రభుత్వాలు. అవి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు. ఎందుకనంటే చట్టసభలకు ఉండే విధులు వేరు, వాటి బాధ్యతలు వేరు, స్థానిక సంస్థలకు ఉండే బాధ్యతలు వేరు. వాస్తవానికి గ్రామ పంచాయతీలు అనేవి ఒక ఇన్స్టిట్యూషన్స్ కాదు. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఒక ఉద్యమం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొద్ది రోజుల తర్వాత పెద్దలందరూ కూర్చొని నిజమే మనం గొప్ప పారిశ్రామిక విధానం తీసుకొచ్చినాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేస్తున్నాం, కానీ గ్రామాల్ని మర్చిపోయినాం. గాంధీ గారేమో గ్రామ స్వరాజ్యం కావాలన్నారు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో అంతే నిర్లక్ష్యానికి గురైంది తెలంగాణ, భారతదేశ గ్రామీణ ప్రాంతం అంతా. మళ్ళీ మనం వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతులు ఉండటం సరైనది కాదు అని చెప్పి గ్రామాల్ని ఎట్లా చేయాలి, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నాటికి 90% గ్రామాలకు కూడా ఎక్కడ రాకపోకలు లేవు. మనకు ట్రాన్స్పోర్టేషన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. మనకు తెలుసు ఉత్తరాలు మనిషి రాసి పంపిస్తేనే సమాచారం. ఊళ్ళకి పోయి రావాలంటే ఎడ్ల బండ్లు, నడక లేదా ఎడ్ల బండ్లు, కొందరు గుర్రాలు, కొద్దిమంది గాడిదలు వాడేది. మరి నిధులు లేవు. నిజమే ప్రభుత్వంగా ఏర్పడడం, కానీ కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు, ఆ రోజుకున్న 14 రాష్ట్రాలే, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కూడా నిధులు లేవు. వాస్తవానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. మరి ఇప్పుడున్న పరిస్థితులలో గ్రామాల సమస్యలు ఎట్లా తీరాలి, ఏం చేయాలి మనం అని చర్చ వచ్చినప్పుడు పెద్దలందరూ కూడా, పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీల పెద్దలు కూడా ఆలోచన చేసి పంచాయతీరాజ్ ఉద్యమం అనేది తీసుకురావాలి. ఒక ఉద్యమంలాగా దేశానికి స్వతంత్రం తెచ్చుకోవడం కొరకు ఎట్లయితే ఉద్యమం చేసినామో, గ్రామాల అభివృద్ధికి కూడా ఒక ఉద్యమంలాగా పనిచేస్తే గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళే నిర్ణయించుకొని అక్కడ స్థానికంగా ఉండే చిన్న చిన్న సమస్యల్ని వాళ్ళే పరిష్కారం చేసుకొని, వాళ్ళతో కానివి ఎక్కువ ఆర్థిక భారంతో కూడుకున్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. దానికి ఏదైనా కొంత సాయం మనం చేయగలుగుతాం. ఇది ప్రధానంగా ప్రజలు వాళ్ళ కూర్చొని స్థానికంగా వాళ్ళకు ఉండే అవసరాలు, ఎందుకంటే ఎవరికో చేస్తలేరు, ఆ గ్రామంలో ఉండే ప్రజలు వాళ్ళు కలిసి చేసుకునే ఏర్పాటు. ఎవరింటికి వాళ్ళే చేయలేరు కాబట్టి, అందరు కలిపి కట్టుకున్న ఇదే గ్రామం కాబట్టి వాళ్ళే ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళే దీన్ని చేయాలంటే దీన్ని మనం కూడా ఒక ఉద్యమంలాగా అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలకు ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రజల్ని ఆ రకంగా మోటివేట్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే ఎన్నికల్ని కూడా పార్టీల రహితంగానే నిర్వహించాలని చెప్పి పెట్టారు. అప్పటికే కొంత పార్టీలుగా పేరు వస్తున్నప్పటికీ కూడా 1992లో తెచ్చిన రాజ్యాంగ సవరణ మొదటిసారిగా కొన్ని ప్రత్యేకమైన అధికారాలను ఇస్తూ, విధులను కూడా నిర్వచిస్తూ, పన్నులు వేసుకోవడానికి కూడా అధికారం ఇచ్చి కొంత వెసులుబాటు కల్పించింది. మారిన పరిస్థితులలో కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు పెరుగుతున్నాయి, ఆకాంక్షలు పెరుగుతున్నాయి కాబట్టి, నాగరికత పెరుగుతుంది కాబట్టి దానికి అనుకూలంగా కొంత అక్కడ కూడా అధికారాలు ఉండాలి అని చెప్పి అధికారాలని, విధుల్ని నిర్వచిస్తూ
రాజ్యాంగం తీసుకొచ్చి సవరణ తీసుకొచ్చి ఆ రోజు కూడా పార్టీలకు రహితంగానే ఉండాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా అదే పద్ధతిలో ఉంది. కానీ మనం ఎంత కాదనుకున్న దురదృష్టవశాత్తు పార్టీలే అయినాయి. ఇంకా దురదృష్టం ఏంటంటే అవి కొట్లాటలకు కూడా దారి తీసినాయి చాలా చోట్ల. మళ్ళీ ఇప్పుడు కొంత మారింది. గతంలో అయితే 15-20 ఏళ్ల కింద గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే తెలంగాణలో వందలాది కొట్లాటల కేసులు అయ్యేది. కానీ గత 10-15 సంవత్సరాలుగా కొంత తగ్గింది. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మనం. రాష్ట్రాలు కొంత ఇవ్వాలి, కేంద్రం కొంత ఇవ్వాలి. నిజమే, ఎవరిచ్చినా ప్రజల కంటే పన్నుల నుంచే, అందులో సందేహం ఏం లేదు. తప్పకుండా రాష్ట్రాలు ఉండాలి, కేంద్రం ఉండాలి. ఎందుకంటే ఒక దేశంగా దేశ రక్షణ అవసరం కాబట్టి ఒక జాతీయ ప్రభుత్వం ఉండి తీరాలి. అది కూడా బలమైన ప్రభుత్వం ఉండి తీరాలి. దాని కొరకు ఆనాడే రాజ్యాంగంలోనే ఎవరికి ఏ అధికారాలు ఉండాలి, ఏ విధులు ఉండాలి అనేది కూడా నిర్వచించడం జరిగింది. అట్లనే 92లో వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ కూడా సర్పంచుల యొక్క విధులేంది, ఎంపీటీసీలు జెడ్పీటీసీల విధులేంది, ఎంపీపీలు జెడ్పీలు ఏం చేయాలి అనే విషయాల్లో కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నాయి. మనం చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో, గత పాలకవర్గం సందర్భంలో ఇలా కూడా కొద్దిమంది మిత్రులు ఎంపీటీసీలు అయిన వాళ్ళు ఇప్పుడు సర్పంచులు అయినట్టున్నారు. నేను వాళ్ళ వాట్సాప్లలో చూసేది మెసేజ్లలో, నేను ఆ గ్రూప్లో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. కానీ మొత్తం సర్పంచులకే ఉంది, మనకి ఏమి లేదు, మన ఉత్సవ విగ్రహాలు పోయినాం, రోజు ఇదే పంచాయతీ ఉండేది. నేను చూసి నవ్వుకునేవాడిని. నేను చూసి ఒక్కసారి మా ఎంపీటీసీతో పెట్టించిన అందులో మనం నామినేషన్ వేసినాడు మనకి ఏం అధికారాలు, ఏం విధులు, ఏం నిధులు ఉన్నాయని నామినేషన్ వేసినామో ఇప్పుడు అయ్యే ఉన్నాయి, ఎవరేం గుంజుకోలేదు మనవి. కాబట్టి మనం బాధపడే పని లేదు. సర్పంచ్లకు వాళ్ళకు ఉండాల్సినవి వాళ్ళకే ఉన్నాయి, మనకే ఉన్నాయి. ఎమ్మెల్యేకే ఉంటాయి, ఎంపీకే ఉంటాయి. కాబట్టి ఊరికి ఈ రకంగా పోటీ పడవద్దు, బాధపడవద్దు అనే విషయాన్ని నేను పెట్టించిన ఒకరోజు. సరే, ఎందుకో మనుషులు వెంటనే మారిపోతుంటాయి ఆలోచనలు. మొన్నటిదాకా ఏమనుకున్నాం, ఎన్నికల ముందు రోజు దానిక గెలిస్తే చాలు, ఎంతైనా ఏం లేదు, ఉన్నది ఓని కొత్తప్పు కానీ అనుకొని పోయేది. ఇప్పుడు గెలిచిన వీడికి వచ్చిన కానీ ఏముంది ఆలోచన, నిధుల సంగతి ఏంది, ఎట్లా నిధులు, ఒకరో ఇద్దరు తప్ప అందరు నిధుల గురించి మాట్లాడారు. నిజమే, కేంద్రాలకు కానీ రాష్ట్రాలకు కానీ వాళ్ళు చేయాల్సిన విధులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పరిధులు వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళైనా చట్ట ప్రకారమే ఖర్చు పెట్టాలి. తప్పకుండా గ్రామాలకు పంపాల్సిన గ్రామాలకు పంపాలి. సరే, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ జరుగుతున్నాయి కొన్ని కారణాల వల్ల. 3-4 సార్లు సర్పంచులైన మిత్రులు కూడా కొంతమంది మాట్లాడారు. 20 ఏళ్ల నుంచి కూడా మేమే ఉంటున్నాం, మా కుటుంబంలో కూడా చెప్పినారు. నేను కూడా చూసిన కొన్ని. వాళ్ళకి బాగా తెలుసు ఎప్పుడెప్పుడు ఏముండే, నిధులు అనేవి ఏముండే గతంలో. వాస్తవానికి ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా గతంలో ₹1,00,000 కూడా రాలే. 20 ఏళ్ల కింద, 15 ఏళ్ల కింద తెలుసు చాలామంది సీనియర్లకి. ఆ తర్వాత కాలంలో పెరుగుతూ వచ్చినాయి. మనం పని కూడా ఎక్కువ చేసినాం. మనం ఎంత పని చేస్తే అంత ఎక్కువ వస్తాయి అనేది ఒకటి వచ్చింది. కాబట్టి మనం కూడా చైతన్యవంతమైన పని ఎక్కువ చేయించినాం గ్రామాలలో. దానికి ఆ కాంపోనెంట్ తెచ్చుకున్నాం, చేసినాం. ప్రధానమైన బాధ్యత గ్రామ పంచాయతీలది. అభివృద్ధి అనేది మీ పరిధిలో ఎంత ఉంటుందో అంతవరకే మీ బాధ్యత అభివృద్ధి. మీ ఊరు దాటిన తర్వాత జరగాల్సిన ప్రతి అభివృద్ధి పని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది లేదా కేంద్ర ప్రభుత్వం అనేది. మీ ఊరు టెరిటరీ ఏదైతే ఉందో ఆ టెరిటరీలో ఉన్న పనులు మాత్రమే చేయగలిగేవి. సర్పంచ్గా మీకు ఇచ్చిన విధులు అధికారాలు ఏమవుతున్నాయో దాని పరిధిలోనే ఉంటుంది మీ ఆలోచన, మీ అక్కడే ఉండాలి.
సో దీంట్లో ఇంతకుముందు మిత్రుడు శ్రవణ్ చెప్పిండు మీ అధికారాలకు సంబంధించి. దానికి డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్లో చదవాలని ఏం లేదు, తెలుగులో బుక్ ఉంది, మీ ప్రతి గ్రామ పంచాయతీలో ఉంటుంది. మీరు పోగానే మీ సర్పంచ్ మీ సెక్రటరీని అడగండి, లేదా తెప్పించుకోండి, అమ్ముతారు బయట ఇస్తారు, తెప్పించుకోండి, తప్పకుండా చదవండి. నిజంగానే చాలా అపరిమితమైన అధికారాలు కనబడతాయి చదువుతున్నప్పుడు. మీరు దేనికి ట్యాక్స్ వేయచ్చు, ఊళ్ళో పెళ్లి చేసుకుంటే కూడా మీరు ట్యాక్స్ వేయచ్చు, ఊరికి ఎవడైనా లారీ వచ్చి ఏదైనా లోడ్ ఇచ్చిపోతే కూడా మీరు ట్యాక్స్ వేసేయచ్చు. అట్లా అనేకమైనవి. ఊళ్ళో ఎవరైనా వచ్చి నాటకం వేస్తేనో ఇంకోటి వేస్తేనో కూడా మీరు ట్యాక్స్ వేయచ్చు. గ్రామాభివృద్ధి కొరకు చాలా వసూలు చేసుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. ఇక బుక్కున అది చదువుకొని కనుక మనం ఇంత లావై కనుక పోతే కథం అయిపోతాం. ఉన్నాయి, చేసుకోవాలి. దానికి మార్గం ఎట్లా? ఇప్పుడు ఏంది, మీరు టెక్నికల్గా గెలిచారు, ఓట్లు ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు గెలిచినాం. కొంతమంది టైల్లో కూడా గెలిచారు, కొంతమంది ఒక్కోటితో గెలిచారు. అక్కడి నుంచి 1000, 2000తో గెలిచిన కూడా ఉన్నారు, కొన్ని చోట్ల 3000తో గెలిచిన ఉన్నట్టున్నారు. ఉండని నిజంగా మీ విధి మీరు నిర్వహించాలి అనుకున్నప్పుడు, కొత్త యువత వచ్చింది, బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ వచ్చింది ఈ మధ్యకాలంలో. నాకు తెలిసి కూడా చాలామంది అమ్మాయిలు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఐటీ ఎంప్లాయ్మెంట్ వదిలిపెట్టేసి వచ్చిండ్రు. నేను చూసిన చాలా చోట్ల. వాస్తవానికి ఈ ఖర్చు గురించి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం ఇస్తుంది. నేను నా దగ్గర చాలా స్పష్టంగా చెప్పిన, గోపాల్ ఉండే ఇక్కడ, నా దగ్గర పార్టీలో పోటీపడి సర్పంచ్లకు వస్తే చాలా సాగుగా చెప్పిన, మీరు ఇల్లు సంసారం ఖరాబ్ చేసుకొని సర్పంచ్కి పోటీ చేయకండి, ₹1 అప్పు చేసి పోటీ చేయకండి, ఉన్న దాంట్లో అరెకరం అమ్మి పోటీ చేయకండి, ఎవరికైనా ఏం లేదు, నాకు పార్టీ పట్టింపు లేదు, యునానిమస్ ఇస్తే ఇచ్చుకోండి, కానీ దీంతో దెబ్బతినవద్దు మీరు అని చెప్పిన. ఇప్పుడు కాదు, లాస్ట్ టైం మంత్రి ఉన్నప్పుడు అదే చెప్పిన, మొన్న కూడా అదే చెప్పిన. నాకేం అభ్యంతరం లేదు, పార్టీదేం కాదు అది, పార్టీ సింబల్ ఏం లేదు, కానీ ఖరాబ్ చేసుకోకండి. సరే, అదొక భాగం. కొంతమంది ఇక మీకు కావాలి అనుకున్న వాళ్ళే అయినరు. నేను వాళ్ళకి చెప్పిన, మా వాళ్ళకి ఎంతసేపు చెప్పినంటే, నీ దగ్గర ఇప్పుడు ఎంత నిల్వ పైసలు ఉన్నాయో, ఈ పోయినా నాకేం ఇబ్బంది లేదు అనుకుంటావు, గయ్య పెట్టి పని చేయి, అంత మించి ఎక్కువ పెట్టకని చెప్పిన. అదొక భాగం. సరే, ఇంతకుముందు సుఖేంద్ర గారు చెప్పారు, మీరు ఖర్చు పెట్టిన దాంట్లో సగం కూడా నిధులే రావు అని, డబ్బులు వచ్చుడు కాదు, నిధులే రావు అని, అంత ఎక్కువ పెట్టారు కొన్ని చోట్ల అని. సరే, ఆ రోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలని తపన ఉంటుంది. కొంతమంది ఫ్యాషన్ ఉంటుంది, నా ఊరికి నేను ఏదో చేయాలి అని చెప్పి, నా ఊరిని నేను గొప్పగా మార్చుకోవాలనే ఫ్యాషన్ ఉంటుంది. దాంతో కూడా చాలామంది చేశాను. దీంట్లో మనం చేయాల్సింది ఇప్పుడు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి, ఇండిపెండెంట్లు ఉన్నారు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బహుశా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన మిత్రులు ఉండొచ్చు. మీరు ఫస్ట్ మీరు వినోవర్ కావాల్సింది మీ ఆపోనెంట్లను. మీ మీద ఎవరైతే ఓడిపోయినరో వాళ్ళని కాన్ఫరెన్స్లో తీసుకోండి, వాళ్ళని కూడా పిలుచుకోండి. మీ మీద సర్పంచ్ చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వార్డులలో మీ ప్యానెల్కి అవతల ప్యానెల్ చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సర్పంచ్, ఊరు మొత్తానికి సర్పంచ్, మీ మీద ఓడిపోయిన ఆయన కూడా మీరు సర్పంచే. మీరు ఒక మంచి కార్యం చేయాలనుకుంటున్నారు ఊళ్ళో, దానికి వాళ్ళ ఆటంకాలు కల్పించకుండా ఉండి వాళ్ళు సహకరిస్తేనే సక్సెస్ అవుతుంది. ఏకపక్షంగా ఏం చేయలేం, తప్పకుండా అందరి సహకారం అవసరం. మొట్టమొదలు మీరు ఏదైనా అభివృద్ధి చెయ్యాలి అని అనుకుంటే మొట్టమొదలు ఆ గ్రామం ప్రశాంతంగా ఉండాలి. గ్రామంలో ప్రశాంతత లేకుండా ఏం చేయలేం. మనం ఏం ఆలోచిస్తామో అదే చేస్తాం. మనం కక్షతోనే ఆలోచిస్తే అదే పని చేస్తాం. వారు ఎప్పుడు కొట్టాలి, ఏం చేయాలి, లేదు ఈ ఊళ్ళోకి ఈ పని చేయాలి అని అనుకుంటే ఈ పని చేయడానికి మార్గం ఏంది, ఎవరోని కలుపుకొని పోవాలి. ఇప్పుడు చాలా గ్రామాల ఉదాహరణలు ఉన్నాయి.